రోజు తెలంగాణలో ఈ 10 సంవత్సరాలు మీరు అన్నారు నెత్తి మీద బరువు దిగిపోయినట్లుగా భావించారు అని. తెలంగాణ కోసమే కేసీఆర్ పార్టీ పెట్టారు. మీరు జేఏసీగా మీరు ముందుకొచ్చారు. పార్టీ ఒకవైపు ప్యారలల్గా మీరు ముందుకొచ్చారు. ఆ రోజు ప్రొఫెసర్గా పాఠాలు చెప్తూ అసలు ఉద్యోగము ఇదంతా ఏమవుతుందో అవేం ఆలోచించకుండా డైరెక్ట్గా ఉద్యమంలోకి దూకారు. ఈ నేపథ్యంలో మరి అన్నేళ్ళు కేసీఆర్తో కలిసి ఉద్యమించినప్పుడు వారు ప్రజల నెత్తిన బరువు అవుతారని అనేది ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే ఇప్పుడు బరువుగా భావిస్తున్నారు కాబట్టి. అంటే సమస్యలు వస్తాయని అనుకున్నాము. సమస్యలు వస్తాయి, అందుకనే మేము ఆ పార్టీలో చేరలేదు కదా. బయట ఉండి మద్దతు ఇచ్చినాం. ఒకటి. రెండు, తెలంగాణ అభివృద్ధి కోసం మనం నిలబడి ఒక కాపలాగా దారుగా వ్యవహరిస్తూనే ప్రభుత్వానికి సంపూర్ణంగా మనకు తోచిన మేరకి సహాయం చేయాలని అనుకున్నాం. సరే, వాళ్ళు ఎవరు అక్కర్లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ, మా వ్యవహారాలు మేమే చూసుకుంటాం, ఇంకెవరితో మాకు సంబంధాలు అవసరం లేదని ప్రకటించుకున్నాక ఇక మాకెవరికి ఆడ పాత్ర కూడా దొరకలేదు. ఏదన్నా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం సహాయం చేద్దామన్నా ఆడదాన్ని స్వీకరించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అది అట్లా జరిగింది. అట్లా జరిగిన తర్వాత ఇక వాళ్ళు అధికారాన్ని చెలాయించటం, ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం జరిగింది. అనుమానాలు ఉండే, కానీ ఉద్యమకాలంలో మాట్లాడినట్టే వారిని అందుబాటులో ఉంటారు, మాట్లాడుకోవచ్చు. ఏదన్నా చెప్తే 10 చెప్తే ఒకటన్నా చేయకపోతారా అనే ఆశ ఉండే. కానీ ఆ ఆశ కూడా ఇంకా అట్లాంటి చిన్న అవకాశం కూడా ప్రభుత్వంలో సాధ్యపడలేదు. దర్వాజాలన్నీ మూసుకున్నారు వాళ్ళు. మూసుకోవటంతో ఇంకా సంబంధాలన్నీ తెగిపోయిన తర్వాత కూడా మేము మాకు తోచిన పద్ధతుల్లో ఆ సూచనలను పత్రికాముఖంగా అందజేసే ప్రయత్నం కూడా చేసినాం. కనుక వాళ్ళు దాడికి దిగిన తర్వాత మాత్రం ఇంకా అవకాశం కూడా ఏదో ఫోన్ ద్వారానో ఇంకొక రూపకంగానో ఏదన్నా చెప్పుదామన్నా ఆడ చెప్పటానికి అవకాశం లేకుండా ఆ ప్రభుత్వం దాడికి దిగటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ దూరం జరిగింది. ఇంకా మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడలేదు, భయపడ్డారు. ఫోన్ చేస్తే కూడా రిసీవ్ చేసుకోలేదు. వద్దు, మాతో మాట్లాడొద్దని కూడా స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కలిసి ఎక్కడన్నా పొరపాటున ఫోటో దిగటానికి కూడా ఇష్టపడలేదు. ఎవరన్నా ఫోటో తీస్తే వెంటబడి ఫోన్లు గుంజుకొని ఆ ఫోటోలను డిలీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదంతా జరిగినాక ఇంకా ప్రభుత్వానికి ఉండే సంబంధం తెగిపోయింది. నేరుగా మేము ప్రజలతో మాట్లాడటం మొదలుపెట్టినాం. అది కూడా సాధ్యపడలేదు. ఇక రాజకీయమైన ఘర్షణే తీవ్రతరమైంది. అది జరిగింది, ఊహించిందే. కానీ కొంతన్నా మనం మాట్లాడటానికి ఉన్న కొద్దిపాటైనా అవకాశం ఉంటే మనం ఏదన్నా చెప్పొచ్చు కదా అనుకున్నాం. మనం డైరెక్ట్గా మాట్లాడకపోయినా మిత్రుల ద్వారా చెప్పవచ్చునని చూసినాం. కానీ ఆయన అన్నీ తానే నిర్ణయం చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను మాట్లాడనివ్వలేదు.